ఐటీ శాఖ కార్యదర్శి విజయానంద్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సో ఆ రకంగా మనం ఏంటంటే ఆధార్ సీడింగ్ చేయడం వల్ల ఈ రకమైన బెనిఫిట్స్ అనేటివి వస్తున్నాయి. తర్వాత రెండోది, ఎవరైతే ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ తీసుకుంటారో వాటిని అన్నింటినీ కూడా భద్రపరచడం జరుగుతుంది. కాబట్టి ఎవరో ఇండివిజువల్ నా ఆధార్ నా డేటా పోయింది అంటే అటువంటి ఆస్కారమే లేదు. ఎందుకంటే ఆధార్కి సంబంధించి ప్రాపర్ సెక్యూరిటీ యుఐడిఐ ఏదైతే ఉందో వాళ్ళు ప్రాపర్ సెక్యూరిటీ దానికి వాళ్ళు అరేంజ్ చేసుకొని ఉంటారు. దాన్ని ఏమంటామంటే మనం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అథెంటికేషన్ ఆధార్ని ఎలక్ట్రానికల్గా చేసేందుకోసము వాళ్ళ ఎంటైర్ డేటా సెంట్రల్ ఐడెంటిటీ డేటా రిపాజిటరీ సిఐడిఆర్ అంటాం, యుఐడిఏఐ వాళ్ళ యొక్క సెంట్రల్ ఐడెంటిటీ డేటా రిపాజిటరీలో పూర్తి స్థాయిలో భద్రంగా ఉంటుంది. కాబట్టి ఆధార్ డేటాతో మొత్తం డేటా బయటకు వచ్చిందనడం అనేది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే మొట్టమొదటిది ఆధార్ డేటా గవర్నమెంట్ ఆఫ్ యుఐడిఐ ఏదైతే ఉందో వాళ్ళ కంట్రోల్లో వాళ్ళ పర్యవేక్షణలో ఉంటుంది. చాలా సెక్యూర్డ్ అయిన సెంట్రల్ ఐడెంటిటీ డేటా రిపాజిటరీలో ఉంటుంది. తర్వాత ఆధార్ తర్వాత రెండవది నేను మీకు క్లారిటీ ఇవ్వదలుచుకున్న అంశం ఏంటంటే మనం ఒక సాధికారత సర్వే అయితే చేశాం. పీపుల్స్ సర్వే అన్నాము, పీపుల్స్ పల్స్ సర్వే అన్నాము, దాని తర్వాత ప్రజా సాధికారత సర్వే అని చేశాం. ఈ ప్రజా సాధికారత సర్వే కూడా ఈరోజు కూడా ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఈరోజు కూడా మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే ప్రజా సాధికారత సర్వే మీకు డేటా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే ఏంటి ఇట్ ఈజ్ ఈ ప్రజా సాధికారత సర్వే ద్వారా మనం ఏంటంటే ఒక వర్చువల్ ఐడి క్రియేట్ చేసి ఏదైతే ఫ్యామిలీ ఉందో ఫ్యామిలీకి ఒక ఐడెంటిటీ ఇచ్చాము. ఈచ్ ఫ్యామిలీకి ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇచ్చాం. వాళ్ళ 360 డిగ్రీ వ్యూ ఆఫ్ ద ఫ్యామిలీ తీసుకొని ఆ ఫ్యామిలీకి మనం ఒక ఐడెంటిటీ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఈ డేటాని మనం ఏం చేసామంటే భద్రంగా స్టోర్ చేసాం. ఈ డేటా అందరూ ఇంటర్నెట్లో ఉందనుకుంటున్నారు, ఇది ఇంటర్నెట్లో లేదు. అసలు ఇది సపరేట్ సర్వర్స్లో ఉంది. దానికి యాక్సెసిబిలిటీ కోసమే ఎవరైనా డిపార్ట్మెంట్ ఆ డేటా యాక్సెస్ కావాలని అడిగితే, ఉదాహరణకు మా దగ్గర ఉన్న అంటే కోర్ డేటా అథారిటీ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేశాం. ఆ కోర్ డేటా అథారిటీలో ఎవరైనా సరే డేటా ఈ పీపుల్స్ పల్స్ సర్వే మనం ఏదైతే ప్రజా సాధికారత సర్వే అంటున్నామో దీనికి సంబంధించిన డేటా ఏది కావాలన్నా కూడా, ఏ డిపార్ట్మెంట్ కావాలన్నా కూడా వాళ్ళు సిఈఓ ఆర్టీజీని అడుగుతారు. అయ్యా మీరు మాకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అది అడిగినప్పుడు ఆయన ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ పెట్టుకున్నారు. ఎందుకు కావాలి, డిపార్ట్మెంట్కు ఏ రకమైన డేటా కావాలి, ఎటువంటి డేటా కావాలి అని. ఆ డేటా కూడా ఒక వెబ్ సర్వీస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అంటే డిపార్ట్మెంటు దానంతకదే వాళ్ళు ఆ డేటాను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా లేదు. ప్రజా సాధికారత సర్వే ఏదైతే ఉందో దానికి సంబంధించి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా ఒక డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరైనా సరే డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసుకునే అధికారం లేదు. దానికి ఒక వెబ్ సర్వీస్ మనం ఇచ్చాము. ఆ వెబ్ సర్వీస్ ద్వారా వాళ్ళు యాక్సెస్ చేసుకొని దాన్ని వాళ్ళు ఉపయోగించుకొని బెనిఫిషరీస్కి వాళ్ళు వీలైన సేవలు అందించేందుకు ప్రజా సాధికారత సర్వే వాడుతున్నాం. కాబట్టి ఈ ప్రజా సాధికారత సర్వే ఏదైతే డేటాబేస్ ఉందో ఆ డేటాబేస్ ఏదో పోయింది, దాంట్లో ఏదేమంటారు లీకేజ్ ఉందనేది పూర్తిగా అవాస్తవము. అటువంటి సమస్య ఉత్పన్నం కాలేదు, అటువంటి ప్రశ్నే లేదు. కాబట్టి ఒకటి ఆధార్ డేటాకు సంబంధించి కానీ, రెండవది ప్రజా సాధికారత సర్వే డేటాకు సంబంధించి కానీ ఆ డేటా లీకేజ్ ఏదో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన డేటాబేసుల్లో అనేది పూర్తిగా అబద్ధం. అటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే ఏదైతే మనం ఆ ఒరకెల్ డేటాబేస్లో పెట్టుకున్నారో టెక్నికల్గా బాబు ఆల్సో విల్ ఎక్స్ప్లెయిన్ ఇంకొద్దిగా డీటెయిల్గా, ఎందుకంటే చాలామందికి చాలా రకాల ఆయన అనుమానాలు ఉన్నాయి టెక్నాలజీ సంబంధించి కూడా. సో వీ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ టెక్నాలజీ ఆల్సో, సో దట్ మీకు అందరికీ దీని ద్వారా ప్రజలందరికీ కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ డేటాబేస్కు సంబంధించి దాదాపు ఈ డేటాబేస్ను వాడే మేము దగ్గర 26 లక్షల కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 4.5 లక్షలు ఎవరైతే వీళ్ళు ఉన్నారో అంటే యువనేస్తం కింద బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మధ్య రీసెంట్గా టిట్లీ తుఫాన్లో ఎవరైతే ఫార్మర్స్ దెబ్బతిన్నారో వాళ్ళందరికీ రిలీఫ్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మన ఈ ప్రజా సాధికారత సర్వే వాడుకొని దాదాపు 95 లక్షల మంది మహిళలకు పసుపు కుంకుమ కావచ్చు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ఒక 54 లక్షల మంది బెనిఫిషరీస్కి, చంద్రన్న బీమా కింద దాదాపు 2,30,00,000 మందికి బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. సో ఇంత స్ట్రక్చర్డ్ సెక్యూర్డ్ డేటాబేస్ కాబట్టి ఇంతమందికి బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ డేటాబేస్ ఏదో అయిపోయింది, లీకేజ్ ఉందనేది పూర్తిగా అవాస్తవం, అటువంటి అవకాశమే లేదు. తర్వాత మూడవది, ఈ డేటాబేస్కి సంబంధించిన తర్వాత
మూడవ అంశం ఏంటంటే 1100కి సంబంధించి మనం ఏదైతే కాల్స్ ఇన్బౌండ్ కాల్స్ కానీ అవుట్బౌండ్ కాల్స్ కానీ అంటే మనకు వచ్చే కాల్స్ కానీ మనం చేసే కాల్స్ కానీ ఆ డేటా అంతా కూడా పూర్తిగా ఆర్టీజీ పర్యవేక్షణలో సెక్యూర్డ్ అట్మాస్ఫియర్లో సర్వర్స్లో ఉంది. ఆ డేటా వేరే ఎవరికి యాక్సెస్ అయ్యే అవకాశమే లేదు. కాబట్టి ఆ డేటా ఏదైతే ఇన్బౌండ్ మనకు వచ్చిన కంప్లైంట్స్ కానీ లేకపోతే మనం గ్రీవెన్స్ రిడ్రెసల్ ఏం చేసామో దానికి సంబంధించి కానీ బోత్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాల్స్కు డేటా ఎట్టి పరిస్థితుల్లో అది బయటికి వెళ్ళే అవకాశమే లేదు. అది పూర్తిగా వాళ్ళ కంట్రోల్లో భద్రంగా సురక్షితంగా ఉంది. కాబట్టి అది డిపార్ట్మెంట్స్ కూడా ఆ డేటా కూడా మేము ఇవ్వం. అగ్రిగేట్ రిపోర్ట్స్ తయారు చేసి ఫర్ ఎగ్జాంపుల్ సాటిస్ఫాక్షన్ సర్వే అనుకోండి, ఒక డిపార్ట్మెంట్ మీద సాటిస్ఫాక్షన్ సర్వే చేశారనుకోండి, 1,00,000 మంది కాల్స్ చేసి ఉంటారు. దాంట్లో వచ్చిన దాన్ని బట్టి ఎంతమంది సంతృప్తిగా ఉన్నారు, ఎంతమంది అసంతృప్తిగా ఉన్నారు, సంతృప్తిగా ఉంటే కారణం ఏంటి, అసంతృప్తిగా ఉంటే కారణం ఏంటి, దానికి సంబంధించి మాత్రమే ఆ అగ్రిగేటెడ్ రిపోర్ట్స్ మాత్రమే డిపార్ట్మెంట్కి వెళ్తాయి తప్ప డేటా డిపార్ట్మెంట్కి కూడా వెళ్ళదు. కాబట్టి డిపార్ట్మెంట్కు డేటా వెళ్ళే అవకాశం లేని 1100 అసలు డేటా లీకేజ్ అనే సమస్య లేదు. ఇది 3 రకాలైన ఈ డేటాబేస్లకు సంబంధించి. తర్వాత మనకు సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఒకటి ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమంగా మనం క్రియేట్ చేశాం. ఈ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఏదైతే ఏపీటీఎస్ ఆధ్వర్యంలో నడుస్తుందో ఈ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్కి సంబంధించి ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని దే విల్ మానిటర్. అంటే ఎవరైనా డేటా సెక్యూర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారా, ఎవరైనా ఈ డేటాబేసెస్ మీద అటాక్ చేస్తున్నారా, డేటా ప్రూవ్ చేసేందుకు ట్రై చేస్తున్నారా అనేది కంటిన్యూస్గా వాచ్లో ఉంటుంది. కాబట్టి ఇండివిజువల్ రికార్డ్ అయినా సరే, ఫర్గెట్ అబౌట్ డంప్ బల్క్ రికార్డ్స్ వదిలేసేయండి, ఇండివిజువల్ రికార్డ్ అయినా సరే ఎవరైనా ఒకవేళ డ్రా చేయాలనుకుంటే అన్ఆథరైజ్డ్ పర్సన్స్, authorized agency can do. Department as an authorized agency can pull the data and view it. Whereas any unauthorized person ఒకవేళ చేయాలనుకుంటే కూడా ఆటోమేటిక్గా అది మనకు తెలిసిపోతుంది. ఒకటి ఎవరు చేశారనేది కూడా మనకు ఆడిట్ ట్రయల్ అనేది ఉంటుంది. కాబట్టి వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మై అపీల్ త్రూ మీడియా టు ఎవరీ వన్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన డేటాబేస్లు ఏవి కూడా లీకేజ్ లేదు, అన్నీ సురక్షితంగా ఉన్నాయి. ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ వ్యక్తిగత డేటాకు సంబంధించి పూర్తి స్థాయిగా అది సురక్షితంగా ఉంది. వాళ్ళు ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వాళ్ళ డేటా పూర్తి స్థాయిగా సురక్షితంగా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ పనిని చిత్తశుద్ధితో నిర్వహిస్తూ ఉంది. టెక్నికల్గా సంబంధించి ఐ రిక్వెస్ట్ బాబు టు సే ఫ్యూ వర్డ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా పీపుల్స్ హబ్ గురించి సారు చెప్పారు. దీనిలో పీపుల్స్ హబ్ అనేది ఇంటర్నెట్లో దొరకదు. ఐ మీన్ ఇఫ్ ఈ ఛాన్సెస్ ఆఫ్ హ్యాకింగ్ లేదంటే డేటా లీకేజ్ అనేది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అసెస్ టు దట్. సో ముఖ్యంగా మనం ఏం చేస్తున్నారంటే ఇది ఏపీ డేటా సెంటర్లో, స్టేట్ డేటా సెంటర్లో పెట్టుకొని ఒరాకిల్ ఎగ్జాక్ట్ డేటా మెషిన్ ఉంది, వన్ ఆఫ్ ది మోస్ట్ సెక్యూర్ ప్లాట్ఫామ్. దానిలో వీ వైట్ లిస్ట్ ది సర్వర్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్. అది కూడా కోర్ డేటా అథారిటీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాట్ ఆర్ ది యూసేజెస్ ఆఫ్ దట్ పర్టికులర్ డేటా ఫర్ దట్ డిపార్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మన పెన్షన్స్, ఇప్పుడు పెన్షన్స్ అనేది ప్రతి నెల ఇస్తున్నారు. సో ఒక విలేజ్కి ఊరిని వెళ్ళినప్పుడు ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఒక వర్క్ ఫ్లో తయారు చేసి ఉంటుంది. ఆ వర్క్ ఫ్లోకు మనం సేఫ్గా వీఆర్ గివింగ్ ఫ్రమ్ ది పీపుల్స్ హబ్ ఏ సర్వీస్. దిస్ కాల్డ్ అస్ పీపుల్స్ హబ్ సర్వీస్. సో ఆ పర్టికులర్ బెనిఫిషియరీ వివరాలు పెట్టుకొని ఆయన ఎలిజిబుల్గా లేదా ఒక 6 స్టెప్ వెలిడేషన్స్ ఉన్నాయి. అంటే పెన్షన్కు ఎలిజిబుల్గా ఉండాలి అని చూడాలి. అది చూసేసి దే రిలీజ్ ది పెన్షన్. వన్ ఎగ్జాంపుల్. ఇలాగే వీఆర్ యూసింగ్ దిస్ ఫర్ ఆల్మోస్ట్ 30 డిపార్ట్మెంట్స్ అక్రాస్ దిస్ థింగ్. సో ఫార్ వీఆర్ గివెన్ 80 web services, APIs in this in a secured environment. Next thing is related to beneficiaries. Beneficiaries database అనేది it is a public document. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సారు చాలా స్కీమ్స్ గురించి చెప్పారు. ఈ డేటా వలన మనము ఈ ఎఫిషియన్సీ అనేది, డిపార్ట్మెంట్ ఎఫిషియన్సీ అనేది చాలా అంటే ఇంప్లిమెంటేషన్లో చాలా అంటే ఇట్ ఈస్ అట్ హై లెవెల్. ముఖ్యంగా ఈ లేటెస్ట్ ఇప్పుడు అన్నదాత సుఖీభవ అని ఒక స్కీమ్ పెట్టారు. ఈ అన్నదాత సుఖీభవ అనే స్కీమ్ పెట్టినప్పుడు
రైతులు అంటే వాళ్ళ ల్యాండ్ డేటాబేస్ చూసుకొని ఎవరెవరు అర్హులు అని నిర్ధారించి వారికి వారి బ్యాంక్ అకౌంట్లో డబ్బు పంపడం అనేది చేయడం జరిగింది. ఇదే సేమ్ డేటాబేస్ వాడుకొని పిఎం కిసాన్ అంటే ప్రైమ్ మినిస్టర్స్ సమ్మాన్ యోజన ఉంది, దాని కింద కూడా 2,000 రూపాయలు మొన్ననే. ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ స్టేట్స్ ఇన్ గెట్టింగ్ ది మాక్సిమం నంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ అండర్ ది పిఎం కిసాన్. 33 లక్షల మందికి దగ్గర 32.27 lakh ఫార్మర్స్కు లాస్ట్ 3 రోజుల్లో 2,000 రూపాయలు అనేది పడింది. నౌ దిస్ పర్టిక్యులర్ లిస్ట్ ఈజ్ అవైలబుల్ ఫర్ ప్రింట్అవుట్ అండ్ ఎగ్జిబిటింగ్ ఇన్ ది గ్రామ పంచాయత్. ఇప్పుడు ఎవరెవరికి డబ్బు వచ్చింది, it can be printed out and exhibited in the gram panchayat. We have given it to all the agriculture department. ఎందుకంటే it's a transparent mechanism that this amount has gone to this particular person. అది ఎక్కడ ఎగ్జిబిట్ చేశారు. ఇది అన్ని స్కీములు, యూ టేక్ ఎంజీఎన్ఆర్జీఎస్, పెన్షన్, రేషన్, ఎనీ స్కీమ్ యూ టేక్, దిస్ ఈస్ డన్. ఇంకా ఒకటి ఏమంటే ముఖ్యంగా ఈ 1100 గురించి మాట్లాడినప్పుడు దిస్ ఎంటైర్ డేటా ఈస్ ఇన్ ఏ సెక్యూర్డ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు 1100లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఇన్కమింగ్ కాల్స్ ఉన్నాయి, అంటే మన దగ్గర 85,000 ఇన్కమింగ్ కాల్స్ వస్తున్నాయి. లాస్ట్ 2.5 yearsలో 1,86,00,000 ఇష్యూస్ రిపోర్ట్ చేయడం జరిగింది. అంటే ప్రజలు మనకు ఫోన్ చేసి ఈ సమస్య ఉంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫీల్డ్ నుంచి కూడా రావడం జరిగింది. ఇవి ప్రతి ఒక్క సమస్యని లాస్ట్ మైల్ ఫంక్షనరీకి లింక్ చేసి అది రిజాల్వ్ చేయడానికి ఫాలో అప్ చేస్తున్నారు కాల్ సెంటర్ నుంచి. ఇంకా ఒక విషయం అంటే ఈ అవుట్ గోయింగ్ కాల్స్. ఇప్పుడు మనం ఒక సర్వీస్ ఇస్తున్నారు, ఆ సర్వీస్ ఇచ్చిన తర్వాత దగ్గర 3 million కాల్స్ వీ మేక్ ఇన్ ఎ డే. అరౌండ్ 230 స్కీమ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రోయాక్టివ్గా వెదర్ ద పీపుల్ ఆర్ హ్యాపీ ఆర్ నాట్, దానిలో డిసాటిస్ఫాక్షన్ ఉండే ఏంటి కారణాలు, ఈ డిసాటిస్ఫాక్షన్ అనే కారణాలు చీఫ్ సెక్రటరీ గారు, సీఎం గారు అందరూ కూడా రివ్యూ చేసుకొని ఈ పర్టికులర్ ఏరియాలో డిసాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంది, అక్కడ ట్రైనింగ్ కావాలి, లేదంటే సమ్ కరెక్టివ్ మెషర్స్ చేయాలి అనేది చెప్పడం జరుగుతూ ఉంది. దిస్ వీఆర్ డూయింగ్ ఫర్ ద లాస్ట్ ఆల్మోస్ట్ 1.5 years. చాలా ఎఫిషియెంట్గా కొన్ని డిపార్ట్మెంట్లో అయితే, ఇన్ఫ్యాక్ట్ వెన్ వీ స్టార్టెడ్ డిపార్ట్మెంట్ లైక్ సివిల్ సప్లైస్, ఇట్ వాస్ 67%. Now it is 84% in terms of satisfaction. It is very difficult to get in such schemes where more than 4 crore people are covered in this scheme. ఇంకా ఒకటి విషయం అంటే ఈ డేటా అనేది మనం ఒక డిపార్ట్మెంట్కి పంపించినప్పుడు it is sent in an encrypted form. It is not that you just send the data and you can just download it and put it. The decryption code is given to the respective person in the authorized person in the department, so that he decrypt it and use it, and the reverse data flow also happens. So it is not so nenu cheppinattu ee internet lo idi ledu, tarvata decryption anedi encryption anedi undi. Inka okati ante it goes only to the whitelisted IPs. We are never whitelisted even a single private IP so far. It is all department based. So direct ga దీని నుంచి వెళ్ళాలంటే it is not possible. Private వాళ్ళకు private sources కు we won't give also. ఇంకా ఒకటి ఈ బెనిఫిషరీస్ డేటాబేస్ గురించి నేను చెప్పాను. ఈ బెనిఫిషరీస్ డేటాబేస్ అని అప్డేట్ అయిపోతుంది. ఇప్పుడు సార్ చెప్పారు ఈ డేటా వలన ప్రోయాక్టివ్గా స్కీము ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అరౌండ్ 2.7 million పీపుల్, అంటే 27 లక్షల మందికి రేషన్ కార్డు ఇవ్వగలిగారు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వితౌట్ దిస్ కైండ్ ఆఫ్ అన్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటాబేస్ టు డూ దాట్. అదేవిధంగా ఇది ఎవ్రీడే ఇట్ గెట్స్ అప్డేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు డేటా నా ముందుంది, అరౌండ్ డాష్ బోర్డ్ ఈజ్ 5,225 people have got themselves surveyed in PSS with the informed consent. నా వీళ్ళెవరు ఈ 5,225 people అంటే ఇల్లు ఒక ఊరు నుంచి ఇంకా ఒక ఊరుకు వెళ్ళడం, అదేవిధంగా పెళ్ళి అయి ఒక ఫ్యామిలీ నుంచి ఇంకా ఒక ఫ్యామిలీకి వెళ్ళడం, కొత్తగా పుట్టినటువంటి పిల్లలు, ఓకే, అదేవిధంగా ఎవరైనా చనిపోతే ఆటోమేటిక్గా ఆ డేటా మనకు డెత్ సర్టిఫికేట్ ఇన్ఫర్మేషన్ రావడం. సో అది క్లీనింగ్ అనేది ఉంటుంది. ఈరోజు దగ్గర 46,000 మంది ఈ కేవైసీ కూడా చేశారు ఈ డేటాబేస్లో. ఈ కేవైసీ అంటే ఏంటి?
ఇప్పుడు నేను ఒక్కరే నా ఈకేవైసీ చేయగలుగుతారు. యూ కెనాట్ కమ్ అండ్ డూ మై ఈకేవైసీ. ఈకేవైసీ ఈస్ డన్ అక్రాస్ ఆధార్ సిఐడిఆర్ సిస్టమ్. నౌ మనం ఒక బెనిఫిషియరీ ఆయన నిజంగా అక్కడ ఉన్నారా, తర్వాత ఈసీ అండ్ ఐడెంటిఫైడ్ పర్సన్ అని చేయడానికి వారిది ఆధార్ నెంబర్ పెట్టుకొని వారి థంబ్ ఇంప్రెషన్ కానీ, ఐరిస్ కానీ, ఫేషియల్ రికగ్నిషన్ కానీ. ఫేషియల్ రికగ్నిషన్ మనం ఇంకా అది టెస్టింగ్లో ఉంది, వాడట్లేదు. ఈ రెండు ఇది ఇస్తేనే ఈ కేవైసీ ద్వారా వాళ్ళ డేటా వస్తాయి. ఐ కెనాట్ గో అండ్ టేక్ సంబడీస్ డేటా వితౌట్ దేర్ ఈ కేవైసీ. ప్లీజ్ బీ వెరీ క్లియర్ అబౌట్ దట్. సో ఇదన్నీ పెట్టుకొని వేరెక్కడ లేని విధంగా ఈ యొక్క సిస్టమ్ పెట్టిన వల్ల పెద్ద స్కీములు అంటే లీకేజ్ అనేది తగ్గించి నిజమైన ఇంకా ఒక విషయం కూడా లీకేజ్ గురించి నేను చెప్పినప్పుడు ఈ స్కీమ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు చనిపోతే మనకు ఇక్కడ డెత్ రిపోర్ట్ ఆటోమేటిక్గా అన్ని దీని నుంచి వెళ్ళిపోతాయి. వీ హ్యావ్ ఆల్ ది డిపార్ట్మెంట్ డేటాబేస్ అన్ని నుంచి వెళ్ళిపోతాయి. సో దే విల్ నాట్ గెట్ పెన్షన్ నెక్స్ట్ టైమ్ అండ్ ఆల్సో ఇట్స్ ఎ రిఫైనింగ్ థింగ్. అదే టైంలో వీఆర్ యాడింగ్ న్యూ పీపుల్ ఆల్సో. ఇది ఒక విషయం. రెండోది ఈ కాల్ సెంటర్ నుంచి ఇంకా ఒక విషయం చెప్పాలి. కాల్ సెంటర్ అనేది ఇట్ ఈస్ నాట్ డన్ ఓన్లీ ఇన్ ఏపీ. ఓకే, 1100 అనేది ఇట్ ఈస్ ఆల్ ఇండియా నంబర్. 1100 అనేది ఆల్ ఇండియా నంబర్. ఇప్పుడు యూపీలో ఆల్రెడీ ఉంది, కానీ వాళ్ళు 1100 నంబర్ వాడట్లేదు, వేరే ఏదో నంబర్ వాడుతున్నారు. ఎనీ స్టేట్ గవర్నమెంట్ క్యాన్ యూస్ 1100 నంబర్ విచ్ ఈస్ అలాటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ పబ్లిక్ గ్రీవెన్స్. డిఫరెంట్ నంబర్స్ ఆర్ అలాటెడ్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్. ఫర్ ఎగ్జాంపుల్ 100 మీకు తెలుసు, ఇట్ ఈస్ అక్రాస్ పోలీస్. ఇప్పుడు ఆ స్టేట్ నుంచి 100కి ఫోన్ చేస్తే ఆ స్టేట్కి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ కాల్ సెంటర్లో ఇట్ విల్ ఫాల్. సిమిలర్లీ ఆంధ్రప్రదేశ్లో మీరు ఉండి 1100కి ఫోన్ చేస్తే మన పరిష్కార వేదికలో ఇట్ విల్ ల్యాండ్. ఓకే, అక్కడ ల్యాండ్ అయ్యి ఆ డేటా వీఆర్ యూసింగ్. ఈ కాల్ సెంటర్ దేర్ ఆర్ అరౌండ్ 8 states are having this kind of call center. UP is having one of the biggest call centers. But the way we are using it to engage the people to address their issues, 85,000 incoming calls in a day is not happening anywhere. And ఇంతమంది వాళ్ళ ఇష్యూస్ అంటే ఎప్పుడు అంటే ఈవెన్ ఇఫ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ బిజీ విత్ సంథింగ్ ఎల్స్ ఆల్సో దే ఆర్ ఏబుల్ టు టాక్ టు దిస్ కాల్ సెంటర్ అండ్ అడ్రస్ దేర్ ఇష్యూ. సో ఇలా చూస్తే ఓవరాల్ సార్ కూడా చెప్పినట్టు వీ హ్యావ్ టేకెన్ అడిక్వేట్ ప్రికాషన్స్. తర్వాత ఇప్పుడు సీసాక్ గురించి సార్ చెప్పారు. ఈచ్ వన్ ఆఫ్ అవర్ పైప్స్ వీఆర్ ఓపెన్ ఇట్ అప్ టు సీసాక్ టు టెస్ట్. అంటే దే ఫైర్ ఆల్ కైండ్ ఆఫ్ this thing, whether there is any loopholes or anything, and if there is anything suggested, we will plug it. And this is a monthly process. It happens every month with all the database. So to tell that the people's data has been leaked or breached from the people's subsystem or the RTG system is completely wrong. It is actually baseless. There is no such event which has happened. Anyone, the traces are always there. There is something called as log files. It is not so easy to, do something in a secured data environment. Log files అనేది ఉంటుంది. ఎవరైనా ఎక్కడైనా అది డేటా దాని నుంచి తీసుకున్నప్పుడు కానీ లేదంటే దానిపైన వర్క్ చేసినప్పుడు కానీ there is a log. So our logs are open for, scrutiny by any agency. There is absolutely no issue. So we give 100% confidence to the people of Andhra Pradesh that whatever data they have given with their consent, we are keeping it secured and we are using it for the welfare programs. And the welfare programs that are implemented in in AP, అది చాలా పెద్దది. ఇంకా ఒక విషయం నేను చెప్తాను. చంద్రన్న బీమా అంటే 2.3 crore 2,30,00,000 మంది ఉన్నారు దానిలో. ఎవరు పాలసీ హోల్డర్స్. వారికి ఈ 2,30,00,000 మందికి పాలసీ నంబర్స్ 2 వారంలో మనం జనరేట్ చేశాం. అది ఒక హిస్టరీ అనమాట. మీరు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా అడగచ్చు, వాళ్ళు పాలసీ నెంబర్ పెట్టుకొని దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్కీమ్ విచ్ గివ్స్ 98%, 99% సాటిస్ఫాక్షన్ లెవెల్ ఫర్ ద పీపుల్. సో హౌ వి యూస్ దిస్ డేటా ఇన్ అ ప్రొయాక్టివ్ మేనర్ ఆల్సో హ్యాస్ టు బి నోటెడ్. ఈ baseless allegation పెడుతూ there is we should not raise the doubt in the mind of the people. So that is our stand. Thank you. ఏదైతే మన ఉదాహరణకి ఇది ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్సే తీసుకుందాం, లేకపోతే రేషన్ కార్డ్స్ తీసుకుందాం.
ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో మనం ఎవరెవరికి పెన్షన్లు వస్తున్నాయి, వాళ్ళ పేరేంటి, వాళ్ళ ఊరేంటి, వాళ్ళ వయసు ఎంత ఏంటనే డేటా పబ్లిష్ చేశాం. దట్ ఈస్ పబ్లిక్ డాక్యుమెంట్. దట్స్ వాట్ వీఆర్ సేయింగ్. ఇట్ ఈస్ నాట్ డేటా. మీరు అదే దట్ ఈస్ డిఫరెన్స్, అదే చెప్తున్నాను. డేటా అనేది సెక్యూర్డ్గా మా సర్వర్స్లో ఉంటుంది. దాన్ని మనము ప్రతి గ్రామంలో ట్రాన్స్పరెంట్ వేలో ప్రజలందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంలో ఎవరికి ఏ బెనిఫిట్స్ వచ్చాయనేది, లబ్ధిదారుడి పేరుతో పాటు ఆయనకి ఏమేమి బెనిఫిట్స్ వచ్చాయనేది మనమే పబ్లిష్ చేశాం. ఎందుకు దాచిపెట్టాలి? బెనిఫిషరీ ఎవరు అనేది, ఏ ఊర్లో ఉన్నాడో, ఆయనకి ఏం బెనిఫిట్స్ వచ్చాయనేది దాచిపెట్టాల్సిన అవసరం లేదు కదా. ఇట్ ఈస్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్. దట్ ఈస్ వాట్ బాబు సేస్. మీరు మళ్ళా నేను రిపీట్ చేస్తున్నాను, డేటా మనం పబ్లిష్ చేస్తున్నాము. నేను చెప్పేదే అది. ఏదైతే డేటా ఇది ఉందో, ఏదైతే లబ్ధిదారుల ఉందో, లబ్ధిదారుల పట్టిక అనండి, లిస్ట్ అనండి, ఆ గ్రామానికి సంబంధించిన లబ్ధిదారుల లిస్టు మనం జన్మభూమిలో చదువుతున్నాము, పబ్లిష్ చేస్తున్నాము. ప్రతి గ్రామంలో కూడా ఇదో మీ గ్రామంలో ఫలానా వ్యక్తికి ఫలానా బెనిఫిట్ వచ్చిందని మనం పబ్లిష్ చేస్తున్నాం. అది పబ్లిక్ డాక్యుమెంట్. అవును. పేరుంటది, పేరుంటది. అవి యాజ్ ఫార్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ డేటాబేసెస్ సంబంధించి మా డేటా ఏదైతే ఉందో, మా డేటా ఎట్టి బస్సులో బయటికి వెళ్ళలేదు. అదే మేము చెప్తా ఉండేది. దట్ ఈస్ వాట్ వీఆర్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. అది ఉందంట కదా అంటే ఐ కెనాట్ ఆన్సర్ ఆన్ దట్. మా డేటాబేసెస్ ఏవైతే ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్ వినండి, డేటాబేస్ ఏదైతే ఉందో స్టేట్ గవర్నమెంట్ స్టేట్ డేటా సెంటర్లో కావచ్చు, ఆర్టీజీలో కావచ్చు, అది ఎట్టి పరిస్థితుల్లో లీక్ అయ్యే అవకాశం లేదు. అనాథరైజ్డ్ పర్సన్కు చేరే అవకాశమే లేదు. అది ఒక విషయం మీరు చెప్పారు, ఆధార్ డేటా షేర్ చేశారు. ఇన్ఫాక్ట్ వీ నెవర్ షేర్ ది ఆధార్ డేటా. ఇన్ఫాక్ట్ ఈ ఒక విషయం మన దీనిలో కూడా రాస్తారు. ఈ ఆధార్లో వర్చువల్ ఐడి అని ఒకటి ఉంది. ఓకే, అంటే ఫ్యామిలీ, మనం ఇప్పుడు ఫ్యామిలీ హౌస్ హోల్డ్ అని మీరు ఫ్యామిలీ చెప్పినప్పుడు గుర్తు వచ్చింది. సో ఫర్ ఈచ్ ఫ్యామిలీ దేర్ మే బి 2 or 3 individuals. ఆధార్ ఈజ్ ఫర్ ది ఇండివిజువల్. That data is never shared even with department. Okay, as per the Aadhaar Act, what we share is the household ID, which is a virtual ID. As per Aadhaar Act, we can create a virtual ID. So that virtual ID is around 28 digits numbers. So that's called as household ID. For example, a household ID, when we are giving, that is how they check for, for example, housing department. ఆ హౌస్హోల్డ్ కు దీని ముందు ఇల్లు ఇచ్చారా లేదా అని చూస్తారు. సో దెన్ దే విల్ శాంక్షన్. సో బెనిఫిషరీ డేటా అనేది డేటాబేస్ ఫామ్లో ఇట్ క్యాన్ నెవర్ గో. ఇట్ విల్ గో ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ప్రింటబుల్ పీడిఎఫ్స్. ఇప్పుడు ఈ లేటెస్ట్ అండి, లాస్ట్ ఒక వారం ముందే ఆల్మోస్ట్ 12,970 విలేజెస్లో అన్నదాత సుఖీభావ లిస్ట్ ప్రింట్అవుట్ చేసి పబ్లిష్ చేశారు. అండ్ దే ఆర్ గెట్టింగ్, ఇన్ఫాక్ట్ బికాస్ ఆఫ్ దాట్ మనకు 51 లక్షల్లో 42 లక్షల మందికి మనం డబ్బు పంపించారు. మిగిలిన 9 లక్షల మందికి అకౌంట్ నంబర్ లేవు. సో ది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పీపుల్ ఆర్ కవరింగ్ దట్, కలెక్టింగ్ దట్ అకౌంట్ నంబర్ సో దట్ వీ క్యాన్ సెండ్ ది మనీ. సో ఇది ఎలా తెలుసు అంటే దిస్ హ్యాస్ టు బి పుట్. నో, అక్కడ కూడా మీరు అన్నట్టు వీఆర్ నాట్ పబ్లిష్ ది అకౌంట్ నంబర్. ఇట్ ఈస్ camouflage. It is actually that maybe we don't know about how that data has come to us, but as far as we are concerned, we have certain policies. Aadhaar number anedi we never share with anyone, even with departments. In fact, that is against the Aadhaar Act. No. You are asking whether we are given data to these two. Absolutely not. IT grid and what is the other, Blue Frog. There is no web service. As I told you, web services were never given to private agencies. These people were not got the APIs, and we are not given any data to them.
అంటే సో వేర్ ఈస్ ద డేటా యూ హావ్ టు ఫైండ్ అవుట్ మీరు చెప్పిన అన్ని డిపార్ట్మెంటల్ డేటాబేస్ అనమాట. ఈ డేటా డజన్ కమ్ టు ఆర్టీజీ హౌస్, దిస్ ఏ డిపార్ట్మెంటల్ డేటాబేస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో TCS, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఈస్ డూయింగ్ ది మెజారిటీ ఆఫ్ ది వర్క్. అంటే ఎస్టిమేట్ తయారు చేయడం, తర్వాత వర్క్ బుకింగ్ చేయడం, అటెండెన్స్ ఇదంతా, జియో ట్యాగింగ్ ఇదంతా మీరు చెప్పినట్టు ఆ సంస్థ చేస్తున్నారు. సో దిస్ డేటా, ఆల్ దిస్ డేటా హ్యాస్ టు లై ఇన్ వన్ పర్టిక్యులర్ సర్వర్. Now this MGNRGA server is also in state data center. So I don't know how from there it can be taken without any this thing. I don't know. No, I will clarify that. I will clarify that. You see, Blue Frog, IT Grid కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ మిగిలిన ఏవైనా, దే ఆర్ లాట్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్. సర్వీస్ ప్రొవైడర్స్ అనేది చాలా డిపార్ట్మెంట్లో ప్రతి డిపార్ట్మెంట్కు సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు. సర్వీస్ ప్రొవైడర్స్ ఏంటంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ సూపర్విజన్లో వాళ్ళు పనిచేస్తారు. కన్సర్న్ డిపార్ట్మెంట్ సూపర్విజన్లో పనిచేసినప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్ అటు స్టేట్ డేటా సెంటర్ని కానీ లేకపోతే ఆర్టీజీని కానీ డేటా అడిగినప్పుడు